హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ నేవీకి సంబంధించి మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా లిమిటెడ్ టైం ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే నేవీ జాబ్స్ ఎప్పుడో ఒకసారి అనమాట పడేది. అది కాక మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకు ఇండియన్ నేవీ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే డేట్ ఆఫ్ ఓపెనింగ్ 2 ఆగస్ట్ 2025 అంటే ఆగస్టు 2వ తారీఖు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17 ఆగస్ట్ 2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పోతే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది అన్మ్యారీడ్ ఎలిజిబుల్ మెన్ అండ్ ఉమెన్ అంటే ఎవరైతే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అది ఎస్ఎస్సికి సంబంధించింది, షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయిన్ ఇండియన్ నేవీ అండర్ స్పెషల్ నేవల్ ఆర్గనైజేషన్ కోర్స్ ఫర్ ది కోర్స్ ఆఫ్ కమెన్సింగ్ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా అన్మ్యారీడ్గా క్యాండిడేట్స్కి మాత్రమే, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పోస్టులు అయితే తెలుసుకుందాం. మనకు పోస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఎస్ఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి బోత్ డేట్స్ ఇంక్లూడెడ్ 2 జనవరి 2001 టు 1 జూలై 2006 ఈ మధ్యన ఎవరైతే జన్మించి ఉంటారో అంటే ఎవరైతే పుట్టింటారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ క్లాస్ 10 and 12 అంటే 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి మినిమం 60% మార్క్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంటెక్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా, ఏది కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ విత్ ఎంబీఏ లేదా బీఎస్సీ వీటిలలో కంప్లీట్ చేసినా పర్లేదనమాట. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ విషయానికి అంటే పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. జెండర్ వచ్చేసరికి మేల్ కానీ ఫీమేల్ కానీ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆన్లైన్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 2 ఆగస్టు నుంచి 17th ఆగస్టు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు హూ క్యాన్ అప్లై అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఇన్ ది ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ మినిమం 60% మార్క్స్. ఒకవేళ మీకు దాంట్లో కుదరలేదు, ఏది 10th ఇంటర్ అయిపోయి ఎవరైతే గ్రాడ్యుయేట్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి. ఇంకా దాంతోపాటు లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినారో వాళ్ళైనా ఈ పోస్టులకి అయితే ఎవరైతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైనా పర్లేదనమాట ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే బీఈ, బీటెక్ అయినా పర్లేదు. ఆల్రెడీ మనకు ఇందాక నేను చెప్పాను కదా, దాంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఈజ్ యాజ్ ఫాలోస్. మెరిట్ లిస్ట్ ద్వారా అనమాట. మనకు ఎక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ మీ యొక్క మెరిట్ లిస్ట్ ద్వారానే. మెరిట్ లిస్ట్ షుడ్ బి ప్రిఫర్డ్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్బి మార్క్స్ అంటే మీ యొక్క మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత పోలీస్ వెరిఫికేషను, అలాగే క్యారెక్టర్ వెరిఫికేషను అండ్ అవైలబిలిటీ ఫర్ వేకెన్సీస్ ఇన్ ది ఎంట్రీ. అంటే జస్ట్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జస్ట్ మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అలాగే పోలీస్ వెరిఫికేషన్ తోటి మీ యొక్క మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఈ జాబ్ అయితే మీకు
వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఏముంది, ట్రైనింగ్ పీరియడ్, ప్రాబిలిటీ పీరియడ్, ఇంకా అలవెన్స్ ఎలా ఉంటుందంటే మనకు పే స్కేల్ వచ్చేసరికి స్టార్టింగే 56,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు విత్ అదర్ అలవెన్స్ కూడా. అంటే పర్ మంత్కి మీకు 56,000 ఎర్న్ చేసుకుంటూ దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇది అలవెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా హౌ టు అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ తోటి రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క సెమిస్టర్స్ ఏది బీటెక్, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది గైస్ మొత్తం అప్లై చేసే ప్రాసెస్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. మీకైతే అప్లై చేసే విధానం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ని మీరు డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే మనం చేసే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్ మీరు అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.